గాయ్స్, ఈ వీడియోని నేను ఎలా ఎడిట్ చేశానో ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. సో ఫస్ట్ మనం ఇన్‌షాట్ అనే యాప్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇలా బ్లాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అక్కడ ఉన్న వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేసుకోవాలి. సో దాని మీద ట్యాప్ చేసి రిమూవ్ చేసుకోండి. తర్వాత మనం క్యాన్వాస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని 9:16 పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఒక ఇమేజ్‌ని ఫొటోస్ అనే ఆప్షన్ నుంచి యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇమేజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మనం మ్యూజిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఏదైనా ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇలా మనకు ఎంతవరకు సాంగ్ అనేది కావాలో అంతవరకు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం పైన ఉన్న ఎడిట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకు సాంగ్ అనేది వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్యూరేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఒక 15 వరకు పెట్టుకుంటున్నాను డ్యూరేషన్. పెట్టేసుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఫిల్టర్ అనే సింబల్ని క్లిక్ చేసి అందులో అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అనేది మీకు నచ్చిన విధంగా మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఇమేజ్ని ఎడిట్ చేసిన తర్వాత పైన రైట్ సింబల్ని క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇమేజ్ డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఫస్ట్ మనం ఎంత డ్యూరేషన్ పెట్టుకున్నామో అంత పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఒక వీడియో అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫొటోస్కి వెళ్ళి ఫొటోస్ పక్కనే వీడియో అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇలాంటి స్క్రోలింగ్ టెక్స్ట్ వీడియో కోసం మనం ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్ చాట్ను ఓపెన్ చేయండి. చేసి స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేయండి. చేసి టెక్స్ట్ అనేది కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. సో ఆ విధంగా ఈ వీడియో అనేది మనకు వస్తుంది. సో అలా ఆ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం స్పీడ్ అనే ఆప్షన్కి వెళ్ళి వీడియో స్పీడ్ అనేది పెంచండి. పెంచిన తర్వాత రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా వీడియో అనేది స్పీడ్గా స్క్రోల్ అవుతూ వస్తుంది. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం అదే దాని వీడియోని క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు వీడియోస్ అనేది మల్టిపుల్ టైమ్స్ వస్తాయి. సో అవి టైమ్స్ స్పీడ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లెండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి అందులో థర్డ్ స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాన్ని ఒక 80 వరకు పెట్టేసుకోండి. పెట్టేసుకుంటే ఈ విధంగా వీడియో అనేది వస్తుంది. సో తర్వాత రైట్ సింబల్ని క్లిక్ చేసేసుకోండి. సేమ్ ఈ విధంగానే డూప్లికేట్ చేసిన వీడియోని సుతం స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 80 పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడైతే టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో దానికోసం మనం టెక్స్ట్ అనే సింబల్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ అనేది మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే ఒక 3 ఇమోజీస్ని నేను పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఈ విధంగా డాట్స్ అనేది పెట్టేసి ఇమేజ్ పైన పెట్టేశాను. ఈ విధంగా ఆ టెక్స్ట్ సుతం ఎండ్ డ్యూరేషన్ ఎంత ఉందో అంతవరకు పెట్టేసుకున్నాను. తర్వాత ఈ విధంగా వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అంతా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అనే సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనం వీడియో టెక్స్ట్ స్క్రోలింగ్ అనేది మనం చేసుకోవచ్చు ఎడిటింగ్. సో ఇలాంటి వీడియో ఎడిటింగ్స్ కోసం ప్లీజ్ subscribe my channel, My Vibes with Talupati, and thank you for watching.